శ్రీమన్నారాయణుని యొక్క మహిమ. దాని గురించి ఏదైనా రెండు మాటలు చెప్పు అన్నారు. అసలు శ్రీమన్నారాయణుని మహిమ తప్ప లోకంలో ఇంకోటి ఏముంది కనుక ఉన్నదే అది. ఆయన పేరే నారాయణ. నారాయణ అన్న శబ్దాన్ని ఉపాసన పరంగా ఆలోచన చేసినప్పుడు ఎక్కువ అభ్యున్నతి ఉంటుంది. సరే, ఏదో జీవులకు ఆధారమైన వాడు, సమస్తము దేని నుండి ఉత్పత్తి అయిందో అటువంటి స్వరూపమున్నవాడు, అవి ఈశ్వరుని యొక్క గుణములుగా గౌణమైనటువంటి స్థితిని ఆవిష్కరించి గుణముగా చూసి నామముగా కీర్తించడానికి పనికొస్తాయి. కానీ ఉపాసన అని శాస్త్రంలో ఒక మాట ఉంటుంది. ఉపాసన యందు భక్తి ప్రధానముగా ఉంటుంది. ఆ భక్తి చేత ఈశ్వరుణ్ణి చేరుకుంటారు. అసలు భక్తి అన్న మాట గురించి ఒక స్థిరమైన నిశ్చితమైనటువంటి స్పష్టమైన అభిప్రాయములు కలిగి ఉంటే మాత్రమే ఈశ్వరుడికి మనకి ఒక అనుబంధం ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే భక్తి నానా విధములుగా ఉంటుంది. ఏదో ఒక్క రకంగా ఉండే అవకాశమే ఉండదు. అది అందులో భయానకంగా ఉండేటటువంటి స్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే భాగవతంలో నారదుడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రం గంటి మెట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అంటాడు. ఓ ధర్మరాజా, ఈశ్వరుణ్ణి పొందాలి అనుకునేటటువంటి వాళ్ళు లోకంలో అనేక మార్గములలో పొందుతూ ఉంటారు. కామోత్కంఠత గోపికల్, గోపికలు కామము చేత కృష్ణ పరమాత్మని చేరుకున్నారు. భయమునన్ కంసుండు, భయపడిపోతూ ఎప్పుడు కృష్ణుడు వచ్చేస్తాడో ఎప్పుడు కృష్ణుడు వచ్చేస్తాడో ఎప్పుడు నన్ను చంపేస్తాడో అని భయపడిపోతూ 12 సంవత్సరముల పైచిలుకు జీవించాడు కంసుడు. ఎందుకని అంటే అష్టమ గర్భానికి పుట్టినటువంటి సంతానం తనని చంపుతుంది అని చెప్పింది అశరీరవాణి. అంటే అష్టమ గర్భానికి పుట్టే పిల్లవాడు అంటే గర్భానికి కనీసంలో కనీసం 18 నెలల వ్యవధానమున్న అతను బ్రతకగలిగినటువంటిది 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు భయపడుతూ బతికి చచ్చిపోయి బతికేశాడు కంసుడు. 7 రోజులలో చచ్చిపోతావురా అంటే ఏమీ భయం లేదయా, 7 రోజుల్లో చచ్చిపోతానని నేను బెంగ పెట్టుకోవట్లేదు, కానీ ఈ 7 రోజులు ఏది వింటే నేను మళ్ళీ పుట్టనో నాకు ఆ కథ చెప్పమని సంతోషంగా విని శరీరాన్ని విడిచిపెట్టి మోక్షాన్ని పొందాడు పరీక్షిత్. కాబట్టి భయముతో కూడినటువంటి ఉపాసన మంచి పద్ధతి కాదు. భయమునన్ కంసుండు, కానీ ఆ భయంతో కృష్ణుడు వచ్చేస్తాడేమో అనుకున్నటువంటి కంసుడు నిజానికి మీరు భాగవతాన్ని పరిశీలిస్తే చాలా తేలిగ్గా చచ్చిపోయాడు. ఆమంచాగ్రంబున నుండి రంగధరణీ మధ్యంబునన్ కూలి ఏ సంచారంబును లేక చిక్కి పడియున్న పంచత్వంబును పొందియున్న కుమతున్ కంజాక్షుడిచ్చన్ వడిన్ పంచాస్యంబు గజంబునిచ్చు పగిదిన్ బహోబలోల్లాసియై అంటారు పోతన గారు. కేవలం ఆయన మంచం మీద కూర్చునుంటే చిన్ని కృష్ణుడు ఎగిరి ఆయన గుండెల మీదకి వెళ్ళాడు, అంతే, చచ్చిపోయాడు. ఆ భయంతోనే చచ్చిపోయాడు. అసలు సగం కృష్ణుడు వచ్చేస్తాడు అనుకున్నాడు. ఆ చిన్ని కృష్ణుడు మంచె మీదకి ఎగిరి అతని ఒళ్ళోకి వచ్చేటప్పటికే చచ్చిపోయాడు కంసుడు. మిగిలిన కార్యమా పంచాస్యంబు గజంబు నిట్సు పగిదిన్ బహోబలోల్లాసి. ఒక సింహం ఏనుగుని ఎలా ఈడ్చుకెళ్ళిపోతుందో అలా ఈడ్చి తీసుకొచ్చాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి భయంతో చచ్చిపోయినవాడు కంసుడు. భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్. భగవంతుడితో విరోధం పెట్టుకుని ఆయనంతటి వాడు అంటూ శత్రుత్వం పెట్టుకున్నా కూడా మనసుకుండే లక్షణం ఏమిటంటే దాన్నే స్మరిస్తుంది. మనసు స్మరించాలి అంటే 2 ఆధారాలు ఉంటాయి. ఒకటి ప్రీతి, 2 అప్రీతి. నాకు చాలా ఇష్టమైన వస్తువుని నేను ఎలా స్మరిస్తానో నాకు చాలా శత్రుత్వం ఉన్న విషయాన్ని కూడా నేను అలాగే స్మరిస్తాను. ఎక్కడికి వెళ్ళనివ్వండి, వాడు హాయిగా ఉన్నాడు, వాడి పని పట్టాలరా అని మనస్సులో అదే కదులుతూ ఉంటుంది. శత్రుత్వము చేత స్మరణ ఉంటుంది, మిత్రత్వము చేత ప్రీతి చేత కూడా స్మరణ ఉంటుంది. ప్రేమ ఉందనుకోండి, ఎక్కడికి వెళ్ళినా జ్ఞాపకం వస్తుంది. నా కొడుకు నాకు జ్ఞాపకం రావడం పెద్ద విషయం ఏముంది కనుక, నాకు ప్రీతి ఉంది కాబట్టి జ్ఞాపకం వస్తూ ఉంటాడు. కాబట్టి వైరక్రియా సామాగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతులు. వైరము చేత శత్రుత్వంతో శిశుపాలాదులు
ఈశ్వరుణ్ణే చేరుకున్నారు, ఆయన్నే స్మరించారు కాబట్టి ఆయన్నే పొందించారు. ప్రేమన్ మీరలు, మీరలు అంటే పాండవులు. పాండవులు ప్రేమతో సంబంధులై వృష్ణులు, మా వంశంలో పుట్టాడు, మాకు బంధుత్వం ఉంది, మాకు బావ అవుతాడు, అన్నయ్య అవుతాడు, పెదనాన్న అవుతాడు, బాబాయ్ అవుతాడు, ఇలా ఏదో బంధుత్వం పెట్టుకుని ఆ వృష్ణి వంశంలో ఉన్న వాళ్ళందరూ కృష్ణుణ్ణి చేరుకున్నారు. భక్తి మేము, నారదుడు అంటున్నాడు, భక్తితో మేము చేరుకున్నాం పరమేశ్వరుడు. భక్తితో చేరుకోవడం అన్న మాటకు అర్థం ఏమిటి అసలు? నారాయణుణ్ణి భక్తితో చేరడం ఎలా సంభవం అవుతుంది? చేత అంటే నేను మేడపాడు చేరుకోవాలి అనుకున్నాను అనుకోండి, ఏదో నేను ఒక కారికి కూర్చుంటే మేడపాడుకి తీసుకెళ్ళగలిగినటువంటి ప్రజ్ఞ కలిగిన వాళ్ళు నేను కూర్చున్నటువంటి వాహనాన్ని నడిపి తీసుకొస్తే నేను వచ్చేస్తాను మేడపాడు. మరి పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి పరమేశ్వరుడు ఇక్కడ ఉన్నాడని తెలియాలి కదా, తెలిస్తే కదా చేరడం. ఇక్కడ మేడపాడు ఉందని నాకు తెలియకపోయినా మేడపాడు ఇక్కడ ఉందని తెలుసున్నవాడు నడిపినటువంటి వాహనంలో కూర్చున్న నేను ఇక్కడికి రాగలను. కానీ పరమేశ్వరుడు ఎక్కడున్నాడో తెలియందే నువ్వు పరమేశ్వరుణ్ణి ఎలా చేరుతావు? నారాయణుని చేరు దారిను హింపక దారుణాఘంబుల తగులువారు అంటారు. వరాహపురాణాన్ని అనువదిస్తూ ఒక మహాకవి